హలో మామ! అందరూ ఎలా ఉన్నారు? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క టికెట్ టు ఫినాలే ఎవరు విన్ అయ్యారో ఈ వీడియో ఎండింగ్‌లో చెప్తాను. వీడియో కేవలం 2 మినిట్స్ అయితే ఉంటది. మీరు ఎండింగ్‌లో పోయి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ వర్సెస్ బర్నీ గారి గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. నేనొక్కసారి మీ కళ్యాణ్ ఫ్యాన్స్, బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ ఒక హైప్ బటన్ కొడితే ఎంత రీచ్ వస్తదో చూడాలనుకుంటున్నా గైస్. ప్లీజ్ మామ ఒక హైప్ బటన్, ఒక లైక్ బటన్ కొట్టరాదు? ప్లీజ్ కొట్టేసేయండి అంతే. వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 సెకండ్స్ టైం తీసుకొని కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ ముమ్మాటికి తప్పు బర్నీ గారిది. ఎందుకంటే మీకు తెలుసు, నాకు తెలుసు ఆ రోజు డీమన్ అట్లా కాలుతోటి సైకిల్ చేయడం అదంతా ఆటోమేటిక్ జరిగిపోయింది. అతను కళ్యాణ్ అక్కడి దిక్కు చూడడం కూడా చూడలే. బిగ్ బాస్ కూడా ఏదో కట్టి చేసి బయటికి వదిలి తనుజకి స్పెషల్‌గా చూపించిండు. అది బర్నీ బయటికి వెళ్ళి తను ఫోటోస్ ఎపిసోడ్‌లలో చూసినట్టుండు. అది తెచ్చి ఇక్కడ మాట్లాడుతుండు. ముందుగానే మాట్లాడాల్సింది. ఎందుకు అంతలా మంచిగా ఉండడం మరి? ఇష్టం లేనప్పుడు ముందుగానే కళ్యాణ్‌కో, డీమన్‌కో పోయి డైరెక్ట్‌గా అడగాల్సింది. నామినేషన్‌లో పెట్టాల్సింది. అవన్నీ ఏం చేయలేదు అక్కడ బర్నీ. ఇప్పుడు నేను మూసుకొని కూర్చున్నా ఇవన్నీ అంటే వేస్ట్ పనులు ఇయన్నీ. అండ్ కళ్యాణ్ అక్కడ తను తప్పని చేయలేదు కాబట్టి అంతలా రేజ్ అయ్యిండు. కరెక్ట్ చేసిండు. కానీ నేనైతే అన్ఎక్స్‌పెక్టెడ్ బర్నీ వర్సెస్ పవన్ కళ్యాణ్ చూస్తానని అసలు అనుకోలేదు. కానీ మస్తు మజా వచ్చింది ప్రోమో చూస్తుంటే మాత్రం. మీకు అందరికి కూడా అలానే వస్తే తప్పకుండా కామెంట్ చేయండి. బర్నీ కేవలం ఇవన్నీ బయటికి తీసిండు. కేవలం లాస్ట్‌కి వచ్చేసిండు. ఎక్కడైనా ఒర్రాలి. ఒరితే కొంచెం స్క్రీన్ ప్లేస్ వస్తది. ఓట్లు పడతాయని ఒరుతుండు అంతేగాని అండ్ మంచిదే. బర్నీ విషయంలో బర్నీ చేస్తుంది కరెక్టే. ఎందుకంటే ఓట్లు పడాలంటే ఎవళ్ళో ఒకళ్ళతోటి లొల్లుండాలి. అతను ఏదో ఒక లొల్లి క్రియేట్ చేసిండు. మొన్న నామినేషన్‌లో చేద్దాం అనుకోంగానే అంతలా రాలేదు డీమన్ పవన్ తోటి. అందుకే ఇక్కడ ఈ టాస్క్‌లో మంచిగా దొరికింది. అంతా సింక్ అయితుంది. ఒర్రేసిండు. అది కళ్యాణ్‌కి రైజ్ అయింది. కళ్యాణ్ కూడా ఆర్గ్యుమెంట్‌లో అయితే వచ్చేసిండు. సో, ఇలా వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ అయితే వచ్చేసింది. ఇక్కడ తప్పు చూస్తే కేవలం బర్నీ గారిదే. అది ఎప్పుడుదో జరిగింది. ఇప్పుడు తీసుకురాని అవసరం లేదు. వచ్చినప్పుడే మాట్లాడాలి. అప్పుడు మాట్లాడకుంటే ఇప్పుడు మాట్లాడి వేస్ట్ పని అదైతే. సో, పక్కన పెట్టేసేయండి. ఇక్కడ టికెట్ టు ఫినాలే ఎవరు విన్ అయ్యార్రా అంటే కళ్యాణ్ పడలా విన్ అయ్యిండు. రితు కాదు. ఎందుకంటే మీకు తెలిసిందే రితు గెలిచి ఇమాన్యుయల్, కళ్యాణ్, రితుకు మ్యాచ్ పెడితే రితు గెలిచింది. రితు ఏమో ఇమాన్యుయల్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఇమాన్యుయల్ ఓడిపోయిండు. ఇమాన్యుయల్ ఓడిపోయినాక రితు మళ్ళా కళ్యాణ్ తోటి ఫైనల్ మ్యాచ్ అయితది. ఆ మ్యాచ్‌లో వచ్చేసి కళ్యాణ్ పడాల విన్ అయిపోయిండు. సో, టికెట్ టు ఫినాలే విన్నర్ ఈస్ కళ్యాణ్. అబ్సల్యూట్‌లీ నో వర్రీ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి. ఎందుకంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏమి ఉండదు. సూపర్ అడ్వాంటేజ్. మీకు ఇంకా స్పెషల్ ఎలివేషన్‌లు ఏసుకోవచ్చు రీల్స్‌లలో. మా వోడికి ఫస్ట్ టికెట్ ఫినాలే వచ్చిందని.